ఈ క్లాస్‌లో మనం క్యారెక్టర్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకుందాం. సో, ఇన్‌పుట్ అంటే ఏంటో మీకు ఫస్ట్ తెలియాలి. సో, ఇన్‌పుట్ అంటే ఏంటి? అలాగే అవుట్‌పుట్ అంటే ఏంటి అనేది మనకు తెలిస్తే, దాన్ని బట్టి వాటిలో ఉన్న ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది తర్వాత తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ఏ ఇన్‌పుట్. ఇన్‌పుట్ అంటే ఏంటి? సో, ఇన్‌పుట్ అనేది ఏంటి అంటే, మనం కీబోర్డ్ నుండి ఏదైనా డేటాని ఎంటర్ చేస్తే ఇన్‌పుట్ అవుతుంది. అలాగే అవుట్‌పుట్ అంటే ఏంటి అంటే, ఏదైనా డేటాని మనం మానిటర్ మీద డిస్‌ప్లే చేయాల్సి వస్తే అది అవుట్‌పుట్ అవుతుంది. సో, ఇన్‌పుట్ అనేది మనకి కీబోర్డ్ నుండి ఇస్తాము. అలాగే అవుట్‌పుట్ అనేది మనకి ఏదైతే డిస్‌ప్లే కనబడుతుందో అంటే మానిటర్ మీద డిస్‌ప్లే అవుతుందో అది మనకి అవుట్‌పుట్ అవుతుంది. సో, ఇన్‌పుట్ కీబోర్డ్ ద్వారా ఇస్తేనే అది ఇన్‌పుట్ అవుతుందా? అంటే అలా ఏం కాదు. మనం ఏదైనా ఒక డేటా టైప్‌ని యూజ్ చేసి ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చామనుకోండి. సో, ఈ 10 అనేది కూడా నాకు ఇన్‌పుట్టే. బట్ ఏలో నేను స్టోర్ చేసే వాల్యూ. ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక వాల్యూని కీబోర్డ్ నుండి ఎంటర్ చేస్తున్నారు అంటే అది కంపల్సరీ ఇన్‌పుట్టే అవుతుంది. ఓకేనా? ఇలా తీసుకున్నా తీసుకోవచ్చు. లేదు నేను కీబోర్డ్ ద్వారా ఇన్‌పుట్‌ని తీసుకోవాలి ఆ ఫంక్షన్స్‌లో క్యారెక్టర్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఏంటో చూద్దాం. క్యారెక్టర్ ఇన్‌పుట్ ఫంక్షన్స్. సో, ఈ క్యారెక్టర్‌లో మనం ఇన్‌పుట్ తీసుకోవాలంటే ఏ ఫంక్షన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ గెట్ ch ఫంక్షన్, సెకండ్ గెట్ che అండ్ థర్డ్ గెట్ చార్ చార్. సో, ఈ 3 కూడా మీకు క్యారెక్టర్ ఇన్‌పుట్ ఫంక్షన్స్. అంటే కీబోర్డ్ నుండి డేటాని తీసుకోవడానికి యూజ్ అయ్యే ఫంక్షన్స్. ఆ డేటా అనేది మీకు కంప్లీట్‌గా ఒక క్యారెక్టర్ అయి ఉండాలి. సో, క్యారెక్టర్‌లో మనం ఎన్ని వాల్యూస్‌ని స్టోర్ చేస్తాము? ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే మనం క్యారెక్టర్‌లో స్టోర్ చేస్తాము. అది కూడా మనకి సింగిల్ కోట్స్‌లో డిస్‌ప్లే అవ్వాలి. ఓకేనా? సో, ఇలాగ మనం డేటాని ఏదైనా ఒక సింగిల్ క్యారెక్టర్‌ని కీబోర్డ్ ద్వారా నేను ఎంటర్ చేయాలి అంటే కంపల్సరీ మీకు ఈ 3 ఫంక్షన్స్ కావాలి. సో, ఒక్కొక్క ఫంక్షన్ ఎలా ఎలా వర్క్ చేస్తదో చూద్దాం. ఫస్ట్‌ది గెట్ మెథడ్. సో, ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే, కీబోర్డ్ నుండి ఒక క్యారెక్టర్‌ని రీడ్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్. సో, కీబోర్డ్ నుండి డేటాని రీడ్ చేయడం కోసం. అది కంప్లీట్‌గా అంటే క్యారెక్టర్ అండి. కంప్లీట్‌గా అది మనకి క్యారెక్టర్ అయ్యే ఉండాలి. ఓకేనా? క్యారెక్టర్‌ని మాత్రమే మనం రీడ్ చేసుకుంటాము. దానికి సంబంధించిన సింటాక్స్ చూడండి. సింటాక్స్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు గెట్ ఫంక్షన్. సో, ఇప్పుడు ఈ వేరియబుల్ అనేది మీకు కంప్లీట్‌గా క్యారెక్టర్ డేటా టైప్‌లోనే మీరు తీసుకోవాలి. అలా తీసుకున్న దాంట్లో మీరు గెట్ అనే ఫంక్షన్‌ని రీడ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు మీకు ఈ వేరియబుల్ అనేది ఫస్ట్‌గా డిక్లేర్ చేసుకొని ఉండాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ క్యార్ ఏ అనేది మీరు ఫస్ట్ డిక్లేర్ చేశారు. ఇది ఏ అనేది మీకు వేరియబుల్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ ఏలోకి నేను గెట్ అనే ఫంక్షన్‌ని పంపిస్తున్నాను. అంటే ఈ గెట్ ఫంక్షన్‌ని నేనెప్పుడు ఇస్తాను అంటే, కీబోర్డ్ నుండి నేనేదైనా ఒక లెటర్‌ని ఎంటర్ చేస్తే, ఆ ఎంటర్ చేస్తున్న లెటర్ అనేది ఈ ఏ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. క్లియరా ఇది అందరికి? సో, ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్‌లో మనం డేటాని స్టోర్ చేయాలి అంటే డైరెక్ట్‌గా ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని మెన్షన్ చేసేస్తాము. అలా కాకుండా కీబోర్డ్ ద్వారా నాకు ఏమైనా వాల్యూస్‌ని నేను గెట్ చేసుకోవాలి, లేదా ఒక వాల్యూని నేను రీడ్ చేసుకోవాలి అంటే మనకి ఈ ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు ఇచ్చిన ఎగ్జాంపుల్‌లో ఏ ఈజ్ ఈక్వల్ టు గెట్ అని ఇచ్చాము. అంటే దాని అర్థం గెట్ ద్వారా మనం ఏదైతే వాల్యూని రీడ్ చేస్తున్నామో ఆ వాల్యూ అనేది పర్టిక్యులర్ వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి గెట్ సిహెచ్ఈ.
గెట్ సీహెచ్ఈ ఈ ఫంక్షన్ గూడా సేమ్. కీబోర్డ్ నుండి ఏదైనా ఒక లెటర్‌ని నేను గెట్ చేసుకోవాలి అంటే, లేదంటే ఒక లెటర్‌ని నేను రీడ్ జేయాలి అంటే నాకు హెల్ప్ అయ్యే క్యారెక్టర్ ఇన్‌పుట్ ఫంక్షన్ గెట్ సీహెచ్ఈ. సో, సేమ్ సింటాక్స్ దీనికి గూడా అట్లానే ఉంటుంది. సో, వేరియబుల్‌లోకి మనం గెట్ సీహెచ్ఈ ఫంక్షన్‌ని పంపిస్తాము. సేమ్ ఎగ్జాంపుల్ కూడా అంతే. బట్ మీకు ఈ అనేది ఒకటి యాడ్ అవుతుంది. క్యార్ ఏ అని చెప్పి తీసుకుంటారు. ఏలోకి గెట్ సీహెచ్ఈ. సో, ఇప్పుడు మీరు ఏదైతే కీబోర్డ్‌లో లెటర్ ఎంటర్ చేస్తున్నారో, ఆ లెటర్ అనేది క్యారెక్టర్ అనేది మీకు ఏలో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఈ గెట్ సీహెచ్‌కి గెట్ సీహెచ్ఈలో కీబోర్డ్ నుండి డేటాని రీడ్ చేస్తుంది వితౌట్ వెయిటింగ్ ఎంటర్ కీ. ఎంటర్ కీని ప్రెస్ చేయకుండానే మనకి ఒక వాల్యూ అనేది కీబోర్డ్ నుండి వేరియబుల్‌లో స్టోర్ చేస్తాము. సో, వీటిల్లో మనకి ఎంటర్స్ అనేవి ఏమి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా వేరియబుల్‌ని రీడ్ చేసేసుకుంటుంది. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ వచ్చి గెట్ క్యార్. సో, ఈ ఫంక్షన్‌కి కూడా మనకి సేమ్ అదే సింటాక్సెస్ ఉంటాయి. సో, ఇదే ఫార్మాట్‌లో మనం వేరియబుల్‌ని స్టోర్ చేస్తాం. వేరియబుల్ వాల్యూని స్టోర్ చేస్తాము. అయితే ఈ రెండిటికి మనకి ఎటువంటి ఎంటర్ కీ అనేది మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీనికి మాత్రం మనం కంపల్సరీ ఎంటర్ కీ అనేది ప్రెస్ చేయాలి. అదొక్కటే డిఫరెన్స్. ఎంటర్ కీ అనేది కంపల్సరీ ఇక్కడ మనం ప్రెస్ చేయాలి. వీటన్నిటిలోనూ సింగిల్ క్యారెక్టర్‌ని మాత్రమే రీడ్ చేసుకుంటుంది. అలాగే స్టోర్ చేస్తుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైతే న్యూగా అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.